హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యూఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్న యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త విషయాల గురించి నేను వీడియోలు చేస్తుంటాను. అయితే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పటికే చాలా ఫేక్ యూనివర్సిటీస్ మన దగ్గర తయారైనాయి. లోకల్లో ఉన్నటువంటి స్టడీ సెంటర్ వాళ్ళు మీకు సింగిల్ సిట్టింగ్లో నేను డిగ్రీ ఇప్పిస్తా, పీజీ ఇప్పిస్తా, డబ్బులు కట్టేయాలి, నేను మీకు కోర్సు పూర్తి చేపిస్తా అని చెప్తుంటే, దీనికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో ఉన్నటువంటి ఫేక్ యూనివర్సిటీలకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ పెట్టారు. ఈ యూనివర్సిటీలో కనుక మనము డిగ్రీ కానీ పీజీ కానీ ఇంకా ఏ కోర్సు కానీ చేస్తే దానికి గుర్తింపు ఉండదు, దానికి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి కానీ ప్రైవేట్ ఉద్యోగానికి కానీ అర్హత 80% ఉండదన్నమాట. సో అయితే ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏమిచ్చింది, ఇండియాలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఏంటని మనం గుర్తుపెట్టుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, టైం పాస్ చూసిపోయే వాళ్ళు చూడకండి. అండ్ నెక్స్ట్ అనదర్ థింగ్ ఇస్ దట్, ఇంకొకటి ఏంటంటే, వీడియోని ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఓకేనా? నేను కంపల్సరీగా మీరు అయిపోయే వరకు చూడండి, ఎవరికి షేర్ చేయండి, అది నేను మీకు ఏం చెప్పదలుచుకోలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి చెప్పగలను, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అయితే ఎవ్రీ ఇయర్ ఫేక్ యూనివర్సిటీని గుర్తుపెట్టుకుంటూ యూజీసీ వాళ్ళు వాటికి లిస్టు పెడుతుంటారు. ఈ సంవత్సరం వచ్చేసి 2020 అక్టోబర్ 7th డేట్ నాడు వీళ్ళు విడుదల చేశారు. సో ఇక్కడ వచ్చేటువంటి మనీష్ జైన్ మన ఇప్పుడు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీగా ఉన్నారు. సో సారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన విషయం ఏంటంటే, సో దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి యూజీసీ అనేది ఒక బాస్ లాంటిది అనమాట. సో యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ మాత్రమే దేశంలో ఉండాలి. అయితే కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నారు. ఈ ఫేక్ యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీల సర్టిఫికెట్స్ వివిధ ఉద్యోగాలలో కొద్దిమంది పట్టుకొని వచ్చినప్పుడు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఈ ఫేక్ యూనివర్సిటీల వల్ల ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏవేవి మనకు ఫేక్ యూనివర్సిటీస్ అని తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, సో పబ్లిక్ నోటీస్ ఆన్ ఫేక్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో ఢిల్లీలో చూసినట్టయితే కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ ఇది ఒకటి, అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఢిల్లీ, నెక్స్ట్ వొకేషనల్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఏడిఆర్ సెంట్రిక్ జ్యుడిషియల్ యూనివర్సిటీ, ఇది కూడా మనకి ఫేక్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూ ఢిల్లీ, ఇది ఇలా పేరు పెట్టుకొని గవర్నమెంట్ పేరు పెట్టుకొని ఫేక్గా నడుస్తున్న ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ స్పిరిచువల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ ఢిల్లీలో ఫేక్ యూనివర్సిటీగా ఉన్నాయి. నెక్స్ట్ వెన్ వీ గో టు దట్ కర్ణాటక స్టేట్, దట్ వీ కెన్ సీ బడాంఘవి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, సో ఇదొకటి ఫేక్ యూనివర్సిటీ. అండ్ ఇన్ ద కేరళ సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, సో ఇది క్రిస్టాటమ్ ఏరియా. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర రాజా అరబిక్ యూనివర్సిటీ నాగ్పూర్. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది ఈ రాజా అరబిక్ యూనివర్సిటీలో ఏదైతే కోర్స్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. సో అండ్ నెక్స్ట్ అందర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, సో డైమండ్ హార్బర్ రోడ్, ఇది దీనికి సంబంధించిన కోల్కతాలో ఉన్నటువంటి యూనివర్సిటీ. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో అతి ఎక్కువగా కనిపిస్తున్నాయి వారణాసి సాంస్క్రిట్ విశ్వవిద్యాలయ, ఇది ఫేక్ యూనివర్సిటీ. నెక్స్ట్ మహిళా గ్రామ్ విద్యాపీఠ్, సో విశ్వవిద్యాలయ ఉమెన్స్ యూనివర్సిటీ ప్రయాగ్ అలహాబాద్. అండ్ నెక్స్ట్ అనదర్ ఇస్ దట్ గాంధీ హిందీ విద్యాపీఠ్ ప్రయాగ్ అలహాబాద్. నెక్స్ట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి కాన్పూర్. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అచల్టల్ అలీగఢ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ కోసి కలాం మథుర. అండ్ నెక్స్ట్ మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ఇదొకటి ఫేక్ యూనివర్సిటీ అండి. నెక్స్ట్ ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఏరియా, సో కోడా, ఇది మనక్పూర్, ఈ నోయిడా ఏరియా. సో ఇక్కడ ఉండేటువంటి ఈ యూనివర్సిటీలు కంప్లీట్ ఫేక్ యూనివర్సిటీస్, అండ్ వీ షుడ్ నాట్ గో ఎనీ ఫైండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ పీజీ ఇక్కడ. నెక్స్ట్ ఒరిస్సాలో చూసుకున్నట్టయితే ఒడిస్సా, సో నభభారత్ శిక్షా పరిషత్ అన్నపూర్ణ భవన్, సో లైక్ దిస్. నెక్స్ట్ నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీ రోడ్ బయటపడి ఇది. నెక్స్ట్ పాండిచ్చేరిలో చూసుకున్నట్టయితే బోధి అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్.
ఇది ఫేక్ యూనివర్సిటీ. చూసుకోవచ్చు మీరు దాని పూర్తి డీటెయిల్స్ ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో చెప్తే క్రిస్ట్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇట్ వాజ్ ఇన్ దట్ గుంటూరు. ఇది కూడా ఫేక్ యూనివర్సిటీ ఉందండి. సో ఇది మనకు కనిపించే యూనివర్సిటీలు. అయితే ఈ చూపించిన యూనివర్సిటీలు వచ్చేసి భారతీయ శిక్షా పరిషత్ లక్నో దీనిపైన కోర్టు కేసు జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి చెప్పారు. సో మేము ఫేక్ కాదని వాళ్ళు నిరూపించుకొని కోర్టులో కేసు పెట్టినట్టున్నారు. సో రిమైనింగ్ ఆల్ ఆఫ్ దీస్ యూనివర్సిటీస్ ఆర్ ఫేక్ యూనివర్సిటీస్ రిలీజ్డ్ బై దట్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చినటువంటిది. అయితే ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు 80% ఆంధ్రాలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో చేయకండి. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా అక్కడ డిస్టెన్స్ ఏదైతే ఉందంటే మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విషయం తీసుకుంటే శ్రీ వెంకటేశ్వర కానీ, శ్రీకృష్ణదేవరాయ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, తర్వాత వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ కానీ, ఇట్లాంటి డిస్టెన్స్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ డిగ్రీకి విలువ లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఈసారి బీఈడి కోర్సులోనే వీళ్ళను రానివ్వట్లేదంటే రేపు ప్రభుత్వ ఉద్యోగులకు అలా చేస్తారని ఎలా అనుకోగలం. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ 80% జాయిన్ అవ్వకండి. ఒకవేళ మీకు ఇందులో జాయిన్ అయినట్టు ఉండి ఏదైనా ఒక దగ్గర మీకు అనిపిస్తే దెన్ యూ కెన్ సెండ్ ఏ మెయిల్ టు దట్ యూజీసీ వాళ్ళకి మెయిల్ చేయండి. మీకు ఎవరు న్యాయం చేయలేరు కానీ అది ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మరిన్ని ఇలాంటి కొత్త అప్డేట్స్ కొరకు ముందు చూస్తుండండి. భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేను ముందుగా ఉంటాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మెసేజ్లో చెప్తే దెన్ ఐ విల్ రెడీ టు అట్రాక్ట్ వాట్ ఆర్ దట్ వీడియో దట్ యూ కెన్ ఆప్షన్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.